నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. ఈరోజు సుఖీభావ్లో దంతాలు చిగుళ్లలో లోపాలని సరిదిద్ది అందమైన చిరునవ్వును సొంతం చేసే ఆధునిక దంత వైద్య చికిత్సల గురించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. మన నవ్వు నయాగరా జలపాతంలా ఉండాలి, ముఖ వచ్చస్సుకు ఆభరణంలా ఉండాలి. మొత్తంగా చిరునవ్వు అనేది మన ఆరోగ్యానికి చిరునామాగా భాషించాలి. మరి అలాంటి అందమైన చిరునవ్వు అందరికీ ఉంటుందా అంటే లేదనే మన సమాధానం. దంతాల్లోనూ చిగుళ్లలోనూ లేదంటే పెదవుల్లోనూ ఎక్కడో ఒక చోట ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడైతే ఇలాంటి లోపాలతోనే జీవితాన్ని నెట్టుకురావడం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఆధునిక వైద్యంలో చక్కటి చికిత్సలు అందుబాటులోనికి వచ్చాక ఇప్పుడు మన నవ్వును మనకు నచ్చే రీతిలో చక్కగా సరిచేయించుకోవచ్చు. నవ్వుకు నగిశీలు చెక్కే ఆధునిక దంత వైద్య చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వితే రత్నాలు రాలినట్లుండాలి, ముత్యాలు మెరిసినట్లుండాలి, మొత్తంగా వెన్నెల కురిసినట్లు హాయిగా ఉండాలి. మన నవ్వు రత్నాలు రాలినట్టుగా, ముత్యాలు మెరిసినట్టుగా ఉండాలి అంటే అందుకు శిల్పి చెక్కాడా అన్నట్టుండే తీరైన పలువరస ఉండాలి. ఆ పలువరస తెలుపు వర్ణంలో తళుకులీనాలి. అప్పుడే మన నవ్వు వెన్నెల కురిసినట్టుగా హాయిగా ఉంటుంది. నిన్న మొన్నటిదాకా నవ్వు అనేది పుట్టుకతో సంక్రమిస్తుంది, దాన్ని మార్చడం అసాధ్యం అనే భావన ఉండేది. అయితే దంత వైద్యంలో ఇటీవల వచ్చిన ఆధునిక పద్ధతులు దంతాల్లో ఎలాంటి లోపాలున్నా సరే వాటిని సరిచేసి మనకు నచ్చిన మనం మెచ్చిన నవ్వును సొంతం చేసుకోవడం ఇప్పుడు చిటికలో పని. ఫస్ట్ ది ఫేషియల్ అనాలిసిస్. ఫేషియల్ అనాలిసిస్ అంటే మన ముఖము యొక్క అనాలిసిస్ మనం చేసుకోవాలి. అంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద ఫేస్ సిమిలర్గా ఉందా లేదా. తర్వాత ఫేషియల్ అనాలిసిస్ చేసే ముందు మనం ఆ ఫేస్ ఎటువంటి రకమో ముందు చూసుకోవాలి. ఫేస్ 3-4 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే రౌండ్ ఫేస్ ఉండొచ్చు, లేదా స్క్వేర్ షేప్ ఫేస్ ఉండొచ్చు, లేకపోతే ఓవల్ ఫేస్ ఉండొచ్చు. సో ఇట్లా రకరకాల ఫేస్లు ఉంటాయి. మనం ఇచ్చే స్మైల్ డిజైన్ ఆ ఫేస్ ఆకారాన్ని బట్టి ఉంటుంది. సో మనం ఫేషియల్ అనాలిసిస్ చేసేటప్పుడు ఫేస్ యొక్క సైజు, ఫేస్ యొక్క విడ్త్ ఒకటి, తర్వాత ఫేస్ సిమెట్రీ చూసుకోవాలి, తర్వాత సైడ్ ప్రొఫైల్లో ఫేస్ ఎలా ఉంది, ఫ్రంట్ ప్రొఫైల్లో ఫేస్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుని దానికి అనుగుణంగా మనం స్మైల్ డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. టీత్ అనాలిసిస్లో మనం చూసుకోవాల్సింది మిడ్ లైన్, తర్వాత లెంత్ ఆఫ్ ద టూత్, తర్వాత వెడల్పు, టీత్ వెడల్పు ఒకటి చూసుకుంటాం, తర్వాత టీత్ ఎట్లా టిల్ట్ అయినాయి చూసుకుంటాం, ఆ తర్వాత పైన టీత్ కింద టీత్ ఎట్లా అక్లూజన్లోకి వస్తున్నాయి చూడాలి. ఇవన్నీ అయినాక టీత్ మీద ఏమైనా జ్యువెలరీ అది ప్లాన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే మిడ్ లైన్ ఆఫ్ ద టూత్. యూజువల్గా మిడ్ లైన్ అనేది టిప్ ఆఫ్ ద నోస్, ఈ పై పెదం ఫిల్ట్రమ్, ఆ లోపల ఉండే గమ్ము పైన ఉండే ప్యాపిల్లా, ఈ పైన మిడ్ లైన్, కింద లోవర్ మిడ్ లైన్, లోవర్ చిన్ అన్నీ స్ట్రైట్గా ఉండాలి. ఐడియల్ స్మైల్లో ఈ అన్ని వరుస లైన్లో ఉంటే గనక అది పర్ఫెక్ట్ స్మైల్. యూజువల్గా ఇప్పుడు మిస్ యూనివర్స్ ఆ పోటీలకు వెళ్ళే వాళ్ళకి ఇవన్నీ మెజర్ చేస్తూ ఉంటారు. ఏ మాత్రం డీవియేషన్ ఉన్నా వాళ్ళు ఫస్ట్ స్టెప్లోనే బయటకు వచ్చేస్తారు. సో ఇప్పుడు ఫిల్ట్రమ్ అంటే ఈ 2 పెదాల మధ్యలో ఉండేది. ఆ ఫిల్ట్రమ్, ఆ పైన ఇన్సిజివ్ ప్యాపిల్లా అంటే ఇన్ బిట్వీన్ 2 టీత్ ఉండే గమ్ము, ఆ పైన 2 పళ్ళ మధ్య ఉండే గ్యాప్, కింద 2 పళ్ళ మధ్య ఉండే గ్యాప్ కరెక్ట్ లైన్లో ఉండాలి. ఒకవేళ ఫిల్ట్రమ్, ఇన్సిజివ్ ప్యాపిల్లా ఒక లైన్లో ఉండి ఆ కింద పళ్ళు కొంచెం డీవియేట్ అయినా కూడా అది అంత పెద్ద డీవియేషన్ కింద కన్సిడర్ చేయం. ఒకవేళ ఆ పైన ఫిల్ట్రమ్, ఆ ఇన్సిజివ్ ప్యాపిల్లా ముందే డీవియేట్ అయిపోయి ఉంటే కనుక ఎక్కువ డీవియేషన్ ఉన్నట్టు వాళ్ళు నవ్వితే ఒక రకమైన అబ్నార్మల్ నవ్వులాగా కనపడుతూ ఉంటుంది. సో పేషెంట్ నవ్వినప్పుడు అది వేరే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలియదు, కానీ అది ఏదో డిఫరెంట్ తేడాగా ఉంది, అంత పర్ఫెక్ట్ స్మైల్ కాదు అని అయితే వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. సో అన్నీ తెలిసిన అనాలిసిస్ చేసిన వాళ్ళకే అది మిడ్ లైన్ ప్రాబ్లము, అందుకే ఆ పేషెంట్ నవ్వితే అట్లా ఉందని ఐడియా వస్తుంది.